తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అందుకే ఆ రిపోర్ట్స్ ఎక్కడ పెట్టానో గుర్తులేదని చెప్పాను. నాకు తెలియక అడుగుతాను బామ్మ, నీ రిపోర్ట్స్ నా దగ్గర ఎందుకుంటాయి? సింధు దగ్గర కదా ఉంటాయి. అర్రే మర్చిపోయండ్రా ప్రేము, ఈ మధ్య ఏది సరిగా గుర్తుండి చావట్లేదు. మంచి పని చేశారు భాగ్యం. ఆ మధుకి మన మీద డౌట్ వచ్చినట్టుంది. నీ ఆరోగ్యం బాగున్నా బాగోలేదని నువ్వు నేను కలిసి నాటకం ఆడుతున్నావని నిజం తెలుసుకోవడం కోసం, నీ హెల్త్ రిపోర్ట్స్ సంపాదించడం కోసమే ఆ కన్యాకుమారిని డాక్టర్ దగ్గరికి పంపించుంటుంది. ఇక నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ఆరోగ్య రహస్యం ఆ మధు ద్వారా ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు. సరేనే, నేనైతే జాగ్రత్తగానే ఉంటాను. డాక్టర్, మీరు కూడా ఆ కన్యాకుమారి విషయంలో కొంచెం అలర్ట్గా ఉండండి. అలాగే అలాగే. మధు, నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి భాగ్యం హెల్త్ మీద కాన్సంట్రేషన్ చేస్తావా? చెప్తానే నీ సంగతి. చిన్నమా, ఆ డాక్టర్ ఏమైనా నిజం చెప్పాడా? బామ్మకి సంబంధించిన హెల్త్ రిపోర్ట్స్ చూపించాడా? లేదు మధు, ఎంత ట్రై చేసినా ఏం చెప్పలేదు. ఆ రిపోర్ట్ ఎక్కడ పెట్టాడో గుర్తులేదన్నాడు. మధు, ఆ డాక్టర్ మాటలేంటంటే నాకేదో డౌట్గానే ఉండాది. ఆ బామ్మ విషయంలో కన్ఫామ్గా ఏదో తేడాగా ఉండాదని అనిపిస్తా ఉండదు మధు. ఆ డాక్టర్ కావాలనే నా దగ్గర డ్రామా ఆడుతూ ఉండాడు. నీ అనుమానం కరెక్టే మధు. నువ్వే ఏదో ఒకటి చేసి బామ్మ నాటకానికి తెరదించాలి. ఆ సింధు బామ్మ కలిసి ఆడే డ్రామాకి ఎండ్ కార్డు వెయ్యాలి అంటే ఇంకో కొత్త క్యారెక్టర్ని ఎంట్రీ చేయాల్సిందే. నేను మళ్ళీ కాల్ చేస్తాను. హలో మధు, ఏంటి కాల్ చేసావు? మళ్ళీ నాతో ఏదైనా అవసరం పడిందా? అవును, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. చెప్పు, ఏం చేయాలో చేసేద్దాం. ఇక్కడ మా ఇంట్లో ఓ బామ్మ అనారోగ్యంతో ఉన్నట్టు నాటకమాడుతోంది. ఓహో, నువ్వు అర్జెంటుగా ఇక్కడికొచ్చి బామ్మ గుట్టు రట్టు చేయాలి. అబ్బా, మళ్ళీ డాక్టర్ క్యారెక్టరేనా నాది? అవును, రేపు మార్నింగ్ కల్లా నువ్విక్కడ ఉండాలి. అలాగే, వస్తానులే. ఉంటాను. ఫేక్ డాక్టర్ చేత సింధుకి బామ్మకి షేక్ తెప్పిస్తాను. రిషి, వచ్చి టాబ్లెట్ వేసుకోనన్నా రా. వద్దమ్మా, ఈ టాబ్లెట్లు మింగడం నా వల్ల కాదు. టాబ్లెట్ వేసుకోకపోతే నీ తలకైన గాయం ఎలా తగ్గుతుంది చెప్పు? దెబ్బ నయం అవ్వాలంటే తప్పదసలా. టాబ్లెట్ వేసుకోవాల్సిందే రిషి. టాబ్లెట్స్ చేదుగా ఉంటాయి శశి, అస్సలు వేసుకోబుద్ధి కాదు. నిజాలు చేదుగా ఉన్నట్టే మన ఒంటికి మేలు చేసేవి కూడా కాస్త చేదుగానే ఉంటాయి.
రిషి ఏం కాదు, రా నాన్న వేసుకుందు గాని. నేను వేసుకోను. రా నాన్న వేసుకుందువు. ఇట్రా. ఆహా, నేను వేసుకోనమ్మా, నాకొద్దు. రిషి రే రిషి రా, రా నాన్న. వెళ్ళరా. ఆహా, నేను రిషి. వేసుకోను. రిషి రా. రే రిషి రిషి నాకొద్దు. అరే నాకొద్దమ్మా. రిషి రా. రిషి 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 నాకొద్దు. రిషి. రే రిషి నేను వేసుకోను. రిషి నిన్నే ఆగు. సరే నువ్వు రాయ్. ఏ రిషి ఆగు. ఉమ్, రిషి ఇట్రా. ఏయ్ రిషి ఏమైందే? చూడు భాగ్యం, టాబ్లెట్ వేసుకోమంటే వేసుకోవడం లేదు. ఇల్లంతా తిప్పుతున్నాడు. ఈ టాబ్లెట్ వేసుకోపోతే ఆ దెబ్బ ఎలా తగ్గుతుంది చెప్పు? ఒరే మునిమనవడా, టాబ్లెట్ వేసుకోపోతే ఎలా? నేనేసుకోలే ఎప్పుడు. వద్దు చేజీ, ఆ టాబ్లెట్స్ చేదుగా ఉంటుంది. నేను వేసుకోను. ఒరే, టాబ్లెట్ అంటే చేదుగానే ఉంటుందిరా. అయినా టాబ్లెట్ వేసుకుంటేనే కదా నీ దెబ్బ తగ్గిపోయేది. నాకొద్దు, నేను వేసుకోను. ఏ రిషి అరే, రిషి ఆ? చూడు భాగ్యం, అన్ని యష్ పోలికలే. నా మాట ఒక్కటి వినడు. రిషి ఉమ్, రిషి ఆగు నాన్నా. అయ్యో ఆ అమ్మా. ఉమ్, రిషి నా మాట విను. రా రే, రిషి నాన్నా. రిషి రిషి ఆహా, మాట విను, వేసుకో. నేను వేసుకోను. రిషి రే 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 రిషి రే రా. రిషి ఏయ్ రిషి రాను. రిషి నిన్నే ఆగు. ఏయ్ నువ్వెక్కడికి? రిషి ఏయ్ రిషి 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 ఆగు. నాకొద్దమ్మా, ప్లీజ్ అమ్మా, నాకొద్దు. శశి రిషిని పట్టుకో. పట్టుకోకు శశి, ఆగు. శశి, నువ్వు నన్ను పట్టుకుంటే నేను నీతో మాట్లాడను. కట్టి అమ్మా, రిషి నేను పట్టుకోను. నేను పట్టుకుంటే నాతో మాట్లాడడంట. రిషి మాట్లాడకుండా నేను ఉండలేనమ్మా. పట్టుకుంటే నువ్వే పట్టుకో, నేను అస్సలు పట్టుకోను. రిషి ఏంటి నాన్న నువ్వు? నేను రాను. నువ్వు వస్తావా రావా? నేను రానంటే రాను. చెప్పిన మాట వినాలి, లేదంటే దెబ్బలు పడతాయి. మ్మ్హ్మ్. నేను రాను. నేను వినను. యో యష్ యష్ ఒకసారి ఇలా వస్తావా? ఏంట్రా? ఏంటి సింధు, ఏంటి? యష్ చెప్పిన మాట వినట్లేదు. టాబ్లెట్ వేసుకోను అంటున్నాడు. బాగా మొర ఇస్తున్నాడు. నువ్వు పట్టుకో. రే ఆగు. ఏయ్ టాబ్లెట్స్ వేసుకోరా. నేను వేసుకోను. యష్ నువ్వు అట్రా, నేను ఇటు వస్తాను. పట్టుకుందాం. ఏయ్ ఓ. ఏమైందో ఈ వేళ ఈ గాలి రంగులేవో చల్లిందా, అందమైన ఊహేదో మనం అటువైపు వెళ్దాం పద. అల్లరేదో చేసిందా, మెత్తనైన నీ పెదవులపై నా పేరే రాశావా, నే పలికే భాషే